దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పడకల మీద ఈ ఉదయకాలము లేచి మీ కుటుంబ సమేతంగా మీరందరూ కలిసి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాలు, దేవుడిస్తున్న వాగ్దానాల ద్వారా మీరు దీవించబడుతున్నారు, ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. పడకల మీద లేచి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. మరి దినము ఉదయకాలమున మీ కుటుంబంతో కలిసి మీరందరూ కూడా మరి ఏదో ఒక కార్యం కొరకు మరి అధైర్యపడుతున్నారు, భయపడుతున్నారు, ఏదో ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కుటుంబాలుగా కూడి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మంచిది. అయితే ఈ రోజున మీకున్న అవసరతను బట్టి, మీ హృదయంలో ఉన్న సమస్యను బట్టి, మీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి, మీ చుట్టూ ఉన్న వాతావరణము లేక పరిస్థితి ప్రభావాలను బట్టి దేవుడు ఈరోజు ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాలలో మీకు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. రండి, బైబిల్లో మనం చూద్దాము. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయములో 11వ వచనంలో కింద ప్రియులారా మరి 5వ లైన్లో మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అంటే ఈ ఉదయకాలం పడకల మీద ప్రార్థన చేసుకుంటున్న మీకు ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీకు ఇస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే, మీరు ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి. మీ పడకల మీద మీరు ప్రార్థన చేసుకొని దేవుని వైపు మీరు చూడండి. ప్రియులారా, దేవుని వైపు దృష్టి ఉంచండి. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కదా, తన ప్రజలు యెహోషాపాతు కాలములో మరి రాజులు దండెత్తి తన మీదకి వస్తున్నప్పుడు, ప్రియులారా, మరి తనకి కొంతమంది సహకరిస్తున్నప్పుడు దేవుని బిడ్డలు ప్రార్థిస్తూ విశ్వాసముగా మరి యాజకులు లేవీలు తనతో ఉన్నప్పుడు, తాను దేవుని వాక్యములు చూస్తున్నాం, తాను ఈ శత్రు సమూహాన్ని వీరిని చూచి ప్రియులారా భయపడి వెనక్కి అంజి వేస్తాడన్న ఆలోచనతో దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ మాటలను వచిస్తూ పలుకుతూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం పడకల మీద లేచిన మీతో నా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ధైర్యం వహించండి. అప్పులున్నవా, అనారోగ్యం ఉన్నదా, వ్యాధి బాధలు ఉన్నవా, బంధువులు స్నేహితులు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా, మిమ్మల్ని వెలివేశారా, మీరు దేనికి పనికిరారని మిమ్మల్ని తృణీకరించి ఉన్నారా, త్రోసివేశారా మిత్రమా, ప్రియులారా, ఈ రోజున మీరు భయపడవద్దు. ఒకవేళ డాక్టర్లు పరీక్షలు చేసి మీకు ఈ వ్యాధి ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ అనారోగ్యం ఉన్నది, మీరు బ్రతకరు, లేక ఈ రోగము కుదుట పడదు అని ఒకవేళ భయపెట్టారేమో, లేక ప్రియులారా మీకు అయిన వారు మీకు ఇక అప్పులు తీరవు, మీ సమస్యలు పెరుగుతాయి, కోర్టు పోలీస్ కేసుల్లో మీరు మునిగిపోతున్నారు, ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఒకవేళ మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉన్నారేమో, మిమ్మల్ని త్రోసివేస్తున్నారేమో, దేవుడు వాక్యములో నుండి వాగ్దానాన్ని మీకు అందిస్తున్నాడు కదా. ధైర్యం వహించండి. తోటి సేవకుడా, ఏదో ప్రాంతంలో ఉన్నావు, దేవుని బిడలారా మీరు ఏదో ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం వహించండి. మీకు సంతానం లేదు, గొడ్రాలని పేరు పెట్టారు, ఒకవేళ గర్భం నింపబడింది, నీకు కాన్పు అవటం డెలివరీ అవటం చాలా కష్టమన్నారు. ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి. మీరున్న స్థలములో పునాది వేసి సగంలో ఆగిపోయింది, ఇక కట్టలేరు, అమ్మేసుకోమంటూ ఉన్నారేమో. ధైర్యం వహించండి మిత్రమా, ప్రియులారా. ఒకవేళ నీకున్న పిల్లల్లో ఎవరో ఒకరు తిరుగుబాటు చేస్తున్నారేమో, ఎవరో ఒక వ్యక్తి ప్రియులారా తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారేమో. ధైర్యం వహించండి. దేవుడు అంటున్నాడు, ధైర్యం వహించండి, మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మేలు చేస్తాడు. ఆయన మీరు ధైర్యంగా ఉదయకాలం పడకల మీద ప్రార్థించుకొని వెళ్ళినట్లయితే, అది ఏ పని అయినా ఎలాంటి పరిస్థితి అయినా ఆయన మీకు మేలు చేస్తాడు. మీతో కూడా ఉండబోతున్నాడు, మీతో కూడా రాబోతున్నాడు. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తాం, మేలు అంటే ఏంటి, ఆయన చేసే మేలు ఏమై ఉన్నది అంటే, ఆదికాండము బైబిల్ గ్రంథములో 50వ అధ్యాయంలో
20వ మాటను మనం చదువుకున్నప్పుడు ప్రియులారా 20వ వచనములో ఇలాగ రాయబడుతుంది, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినము జరుగునట్లుగా అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యోసేపుకు ప్రియులారా తనకైన వారు అన్నదమ్ముళ్ళే కీడు చేశారు, దావీదుకి ఇంటి వారే కీడు చేశారు. ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే దేవుడు అంటున్నాడు కదా బైబిల్ గ్రంథములో, కీడుని మన దేవుడు మేలుకరంగా మారుస్తాడు. మేలుకరంగా ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీకు అయిన వారు కీడు తలబెట్టారేమో, ప్రియులారా నీకు స్నేహితులు, ముఖ్య స్నేహితులు నీతో కలిసి నువ్వు సహకరిస్తే వారు తీసుకొని, నువ్వు పెడితే వారు తిని, మీ జీవితాల్లో ప్రియులారా ఒకవేళ వారే మీకు కీడు తలబెట్టారేమో, ఒకవేళ భర్తని భార్య, భార్యను భర్త, పిల్లలు ప్రియులారా మీకు కీడు తలబెడుతున్నారేమో, మీరు వారికి క్షేమాన్ని మేలును కోరితే ఈరోజు అంటున్నాడు కదా, మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, దేవుడు మీతో కూడా ఉన్నాడు మేలు చేయటానికి. ఏంటి ఆయన చేసే మేలు అంటే దేవుని వాక్యములో నుండి ఆయన కీడుని మేలుకరంగా మార్చబోతున్నాడు. ఏదో కీడు అనుభవిస్తున్నావు, ఆ కీడుని దేవుడు ఈ ఉదయకాలం పడకల మీద ఉన్న నీతో మేలుకరంగా చేసి ప్రియులారా ఆయన నీ జీవితంలో తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ స్థలములో ఉన్నారో, ఈరోజు మీరున్న స్థలములో మీరు మ్రోకరించండి. మీ నిమిత్తం ప్రియులారా మీరు ధైర్యం వహించి ఉన్నట్లయితే కీడు తొలగి మీకు మేలు కలిగేటట్లుగా ఈ ఉదయకాల గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు, కృప కలిగిన దేవా స్తోత్రమయ్యా. ఉదయకాల వాగ్దాన సందేశాల్లో మీ హస్తం తోడుగా ఉంచండి, ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి. నేను మేలు చేస్తానన్నారు, నీ ప్రజలకు మేలు చేసే దేవుడివి, నీ ప్రజలకు ప్రభా కీడుని మేలుకరంగా మారుస్తావు. ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో ఎవరు ఏ ప్రాంతంలో నుండి వర్తమానాలు వింటూ ఉన్నారో వారికి మేలు చేయండి, దీవెన దయచే. ఒంగోలు ప్రాంతంలో ఈ గచ్చమనే మినిస్ట్రీకి మీరు మేలు చేయండి ప్రభువా. మా భారతదేశానికి మేలు చేయండి, మా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయండి, మా ఒంగోలు ప్రకాశం జిల్లాకి మీరు మేలు చేయండి ప్రభువా. సంఘాలకి మేలు చేయండి తండ్రి, సేవకులకి మేలు చేయండి ప్రభువా. దేవా స్తోత్రాలు. నీకు వ్యతిరేకమైన ప్రతి ఆయుధాన్ని కూల్చి మేలులతో అభిషేకముతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాల వాగ్దాన సందేశాల్లో కలుసుకుందాం.